చాలా సంవత్సరాల క్రిందటి మాట ఇది. ఒక ఊరిలో అనసూయ అనే పేరుగల మహిళ నివసిస్తూ ఉండేది. తనకు 2 కొడుకులు. అనుకోని పరిణామాల వల్ల ఊహించని విధంగా తన భర్త ఒక ప్రమాదంలో మరణిస్తాడు. అనసూయ చాలా కష్టపడి తన 2 కొడుకులను గొప్పగా పెంచేది. ఆ 2 కొడుకులు వారి చదువు పూర్తి అయిన తరువాత కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకుని ఎవరికి వారు ఇంకా పట్నంలోనే ఉండిపోతారు. కాని ఇక్కడ అనసూయ మాత్రం ఒంటరిది అయిపోయింది. రాత్రి పగలు కొడుకుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ రోజులు గడుపుతూ ఉండేది. రాత్రి వేళల్లో కొడుకులకు మాట్లాడడానికి సమయం ఉంటుందేమో అని ఆశతో ఒకరోజు తన చిన్న కొడుకుకి ఫోన్ చేస్తుంది. నాయనా, ఎలా ఉన్నావు నువ్వు? ఇంకా నా మనవడు ఎలా ఉన్నాడు? అమ్మా, ఇంట్లో అందరూ క్షేమంగానే ఉన్నారు. ఏమైనా జరిగిందా అమ్మా? ఇలా హఠాత్తుగా ఫోన్ చేశావేంటి? అంతా బాగానే ఉందా? లేదు నాయనా, ఇక్కడంతా బాగానే ఉందిరా. మీరు బాగా గుర్తొస్తున్నారు. ఇంకా ఉండలేక మీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. నేను డబ్బులు సరైన వేళకి పంపిస్తా కదమ్మా. ఏది అవసరమైనా కొనుక్కో. డబ్బుల గురించి వెనకాడకు, సరేనా? నాయనా, నేను మీకు ప్రతిసారి డబ్బుల కోసం ఫోన్ చేయను. నాకు మీరందరూ బాగా గుర్తుకొస్తున్నారా. మీరిక్కడికి ఎప్పుడో... సరే సరే అమ్మా, ఇప్పుడు కొంచెం ముఖ్యమైన పనిలో ఉన్నాను. నేను నీకు తర్వాత చేస్తాను. అలా అనసూయ మాట పూర్తవకుండానే ఫోన్ పెట్టేస్తాడు చిన్న కొడుకు. దానితో అనసూయ కంట నీరు ఆగదు. నా కొడుకులకు నాతో మాట్లాడేంత తీరిక కూడా లేదు. ఎప్పటికీ ఈ అమ్మ ప్రేమ అర్థమవుతుందో వీళ్ళకి. ఈసారి తన పెద్ద కొడుకుకి ఫోన్ చేసింది. అమ్మా, చెప్పమ్మా. ఏమైందమ్మా? ఏమైనా జరిగిందా అక్కడ? అంతా బాగానే ఉంది కదా? ఏం లేదు నాయనా, చేసి చాలా కాలమైంది కదా. మీరందరూ ఎలా ఉన్నారో కనుక్కుందామని చేశానంతే. ఏవండి, ఎవరితో మాట్లాడుతున్నారు ఇంత పొద్దున్నే? అమ్మతో మాట్లాడుతున్నాను. ఆవిడికి పని పాట ఏం లేదా? ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు అని గోల. ఇంకా ఆవిడ ఖర్చులు తట్టుకోవడం మన వల్ల కాదు. చెప్పండి ఆవిడికి మనల్ని ఇలా రోజు ఇబ్బంది పెట్టొద్దని. అనసూయ కోడలు వెనుక నుండి మాట్లాడుతున్న మాటలు వింటూ కన్నీటితో ఆ బాధ కొడుకుకి చెప్పకుండానే వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. ఈ మాటలన్నీ ఇంట్లో ఉన్న అనసూయ మనవడు రాజు కూడా వింటూ ఉన్నాడు. రాజుకి వాళ్ళ అమ్మ మాటలు ఏమాత్రం నచ్చలేదు. కాని అనసూయ మనసులో కోడలు అన్న మాటలు బాగా బలమైన గాయాన్ని రేపాయి. నేను నా సంతానం ఎలా ఉందోనని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. కాని వాళ్లకు మాత్రం నేను కేవలం డబ్బుల కోసం చేస్తున్నాను అనుకుంటున్నారు. ఆ రోజే అనసూయ నిశ్చయించుకుంటుంది. ఇక మీదటి నుండి నా కొడుకుల నుండి డబ్బులు తీసుకోను. కాని ఇల్లు గడవడానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి. అనసూయ అలా ఆలోచించడం మొదలుపెట్టింది. అలా తను ఒక మామిడి చెట్టు కింద ఒక బల్ల ఏర్పాటు చేసుకుని చిన్న పొయ్యి వెలిగించి కూరలమ్మడం మొదలుపెడుతుంది. తన చేతులతో ఏది వండినా అద్భుతంగా ఉండేది. కాని జనాలు మాత్రం తక్కువగానే వచ్చేవాళ్లు కొనడానికి. అక్కడ అనసూయ మనవడు రాజు, అమ్మా, ఈ వేసవకాలం సెలవులకు నాకు నానమ్మ దగ్గరికి వెళ్లాలని ఉంది. ఏమక్కర్లేదు, నోరు మూసుకుని నాతో పాటు అమ్మమ్మ వాళ్ళింటికి రా. మరుసటి రోజు పొద్దున్నే లేచి తను వాళ్ళ నానమ్మ ఇంటికి బయలుదేరతాడు. కొన్ని గంటల్లోనే నానమ్మ వాళ్ళ ఇంటి ముందు ఆగగానే పక్కనే ఉన్న మామిడి చెట్టు కింద ఒక వృద్ధురాలు కనిపిస్తుంది. ఆవిడ మా నానమ్మ ఏంటి? ఏంటి నానమ్మ ఇది? ఎందుకు నీకు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు? ఏమైందసలు? రాజు, నేనింక వీటితోనే నా జీవితం గడుపుతున్నాను. నా కొడుకులు ఎలాగో నా మనసుని విరిచేశారు కదా. నానమ్మ, అవన్నీ కాదు. వెంటనే నువ్వు నాతో మన ఇంటికి బయలుదేరాలి. నిన్ను అస్సలు ఇలా చూడలేకపోతున్నా నేను. అలా రాజు ఎంత బతిమిలాడినా కూడా అనసూయ మాత్రం తనకి ఏమాత్రం ఇష్టం లేదని రానని చెప్పేస్తుంది. సరే నానమ్మ, నేను నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. ఇక్కడే ఉండి నేనేం చేయగలనో చూస్తాను. అలా రాజు కొన్ని రోజులు అనసూయ దగ్గర కొనడానికి వచ్చే వాళ్ళని గమనిస్తూ చివరికి ఎందుకింత తక్కువ మంది వస్తున్నారో కనిపెడతాడు. నానమ్మా, ఒకే వంట రోజూ తినాలి అంటే ఎవరూ ఇష్టపడరు. ఇలా రా, నేను నీకు కొత్త కొత్త వంటలు ఎలా చేయాలో చూపించేస్తాను. రాజు, ఏంటి, నీకు వంట వండడం కూడా వచ్చా నాన్నా? నానమ్మా, ఇప్పుడు కాలం మారిపోయింది. మనకన్నీ ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి. నువ్వలా చూస్తూ ఉండు అంతే. అలా రాజు యూట్యూబ్ తీసి కొత్త కొత్త వంటలు ఎలా వండాలో అన్నీ చూపిస్తూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం అవగానే అనసూయ కొత్త వంటలతో మళ్లీ ఆ మామిడి చెట్టు కింద తన కొట్టు తెరుస్తుంది. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు.
అది చూసిన అంతమంది జనాలు వస్తూ ఉంటుంటే అనసూయ ఇంకా రాజు మొహాలు ఆనందంతో వెలిగిపోతూ ఉంటాయి. ఇలా కొన్ని రోజులు వాళ్ళ వ్యాపారం చాలా అద్భుతంగా కొనసాగింది. కాని కొద్ది రోజుల్లోనే మళ్లీ మునుపటిలాగా జనాలు రావడం మానేశారు. దీనికి కారణం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇలాంటి వ్యాపారాలు వీళ్లలాగే కొత్త కొత్త వంటకాలు వండడం. ఇది చూసిన అనసూయ ఇంకా రాజు దిగులు పడతారు. నాయనా, చాలా మంది మన పక్కనున్న పెద్ద పెద్ద హోటళ్లకు వెళ్లి తినేస్తున్నారా. మన దగ్గరికైతే అసలెవరూ రావట్లేదు. నువ్వు కంగారు పడుకున్నానమ్మా, దీనికి కూడా నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటి నాన్నా అది? చూడండి, నేను మీ కొట్టుకు ఇప్పుడే రెక్కలు తగిలించబోతున్నాను. ఇక మీదట మీరు ఎప్పటికీ జనాలు రారని భయపడాల్సిన అవసరమే ఉండదు. చూడు నానమ్మా, మన పక్క హోటళ్లలో కొత్త వంటకాలు వండుతున్నారు. కాని తినడానికి ప్రతిసారి జనాలు అక్కడి దాకా వెళ్లాల్సొస్తుంది. ఒకవేళ మనమే ఆ భోజనాన్ని వాళ్ళింటి దాకా తీసుకెళ్లగలిగామనుకో, మన దగ్గర తీసుకునే వాళ్ళు కూడా తప్పకుండా చాలా మంది పెరుగుతారు. అమ్మో, ఏమో అనుకున్నాను కాని నువ్వు మీ నాన్నకన్నా చాలా తెలివైన వాడివిరా. రారా నాన్న, నీకు ముందు దిష్టి తీయాలి. నా దిష్టే తగులుతుంది నా బంగారు కొండకి. సరే నానమ్మా, నేను ఇంటింటికి వెళ్ళి మన కొట్టు గురించి పేపర్లు పంచి పరిచయం చేస్తాను. ఆ తర్వాత చూడండి ఏం జరుగుతుందో. అలా ఆ రోజు నుండి అనుపమ వంట వండే పనిలో ఉంటే రాజు ఆర్డర్ ఎవరిచ్చారో వాళ్ళ దగ్గరకు వెళ్లి తీసుకుని ఇచ్చేవాడు. ఈ పద్ధతి చాలా మందికి నచ్చి వాళ్ళకి ఆర్డర్లు చాలా వచ్చేవి. ఆ విధంగా అనసూయ చెట్టు కింద కొట్టు రోజు రోజుకి అభివృద్ధి చెంది ఒక హోటల్ లాగా మారుతుంది. ఎంతగా పేరు సంపాదించారంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి పోటీ రాలేనంత. నానమ్మా, నేను నీకొక మాట ఇచ్చాను గుర్తుందా? నీ హోటల్కి బోల్డంతమంది కస్టమర్లు వచ్చేలా చేసేదాకా నేనిక్కడి నుండి వెళ్ళను అని చెప్పా కదా. ఇప్పుడు నా పని పూర్తయిపోయింది. పైగా 2 రోజుల్లో స్కూళ్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా. నేను రేపు బయలుదేరుతాను. మరి నాన్నా, ఇంకొన్ని రోజులుండరా. బాగా అలవాటైపోయావు కన్నా. నువ్వలా ఒక్కసారిగా వెళ్ళిపోతే ఈ ముసలి గుండె తట్టుకోలేదురా మనోడా. వెళ్ళక తప్పదు కదా నానమ్మా, నేను మళ్ళీ వస్తానుగా. మరుసటి రోజు రాజు తన ఇంటికి బయలుదేరుతాడు. రాజు, వెళ్ళావు కదా నానమ్మ దగ్గరికి. నచ్చిందా అక్కడ ఉండడం నీకు? మీ పిచ్చి ముసలమ్మ దగ్గర ఏం సంతోషంగా ఉంటాడు నా కొడుకు. అమ్మా, నాన్న, మీరు కొంచెం ఆగుతారా? మీకు కనీసం తెలియని కూడా తెలీదు అక్కడ నానమ్మ ఎటువంటి పరిస్థితిలో ఉందో తెలుసా అసలు? అనసూయ పరిస్థితిని రాజు అమ్మా నాన్నకు పూర్తిగా వివరిస్తాడు. అది తెలుసుకున్న వాళ్ళ నాన్న తను చేసిన తప్పుకి బాధతో కన్నీళ్లు కార్చడం మొదలు పెడతాడు. ఇంకా రాజు వాళ్ళ అమ్మైతే సిగ్గుతో తలదించుకుంటుంది. ఇలా కొడుకు ఇంకా కోడలు ఆ మరుసటి రోజే తన దగ్గరకు వెళ్లి క్షమించమని అడుగుతారు. ఇలా మళ్లీ తన కొడుకు తనకి దగ్గరవడంతో చాలా సంతోషపడుతుంది అనసూయ.